హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందు సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. సాక్షి పేపర్ ఓపెన్ చేయగానే నాకు ఇవాళ ఒక అద్భుతంగా కనపడది. ఎప్పుడు ఎక్కడ చూడండి ఇది సాక్షి పేపర్. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది, కింద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంది. మొత్తం పచ్చమయమైంది. ఫస్ట్ పేజీ మొత్తం యాడ్ ఇచ్చారు ఒకటి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సంబంధించిన యాడ్లు కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన యాడ్లు ఎప్పుడు రావు సాక్షి పేపర్లో. అంటే ఇది ఒక రకంగా సాక్షి పేపర్ను వెలేసినట్టు చేశారు వాళ్ళు. ఇది ఒక పత్రికే కాదన్నట్టు. ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు అయితే అది రోత పత్రిక అని ముద్రేశారు. మరి ఆ రోత పత్రికకి ఎట్లా యాడ్ ఇచ్చారో తెలియదు, కానీ మొత్తానికి ఒక మిరాకిల్ జరిగింది. అయితే ఈ మిరాకిల్ వెనక ఇట్లా నేను స్క్రోల్ చూసుకుంటూ కిందికి పోతే ఇక వీళ్ళు కనపడ్డారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వీళ్ళిద్దరూ ఎలక్షన్ ముందు వరకు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడైనా ఈయన పైన టీటీడీ ఈవో ధర్మారెడ్డి పైన, అప్పట్లో ఉన్న ధర్మారెడ్డి పైన ఆంధ్రజ్యోతి పెద్ద బ్యానర్ ఐటమ్ రాసింది. ఒక జడ్జిని మేనేజ్ చేయడానికి పోయారని చెప్పి. ఇక ఆయన మళ్ళీ ఇందులోకి వచ్చిండు. నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చారు, గెలిచారు. మొత్తానికి ఇక ఆయనకు జింతాకు ఉంటుంది ఇప్పుడు. ఎవరితోని? చంద్రబాబు నాయుడు గారితోనూ, లోకేష్ గారితోనూ కాదు, ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారితోని. ఈయన క్వాడ్జో అదో ఇదో గనులు ఇవన్నీ బయటికి తీస్తారు. ఎందుకంటే నువ్వు ఎట్లా వేస్తావు సాక్షి పేపర్లో యాడ్. మరి ఇది లోకేష్ గారికి తెలిసైందా తెలియకైందా ఏంది? ఈ యాడ్ ఏంటంటే లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారి కోటి సభ్యత్వాలతో గణనివ్వాలి అట. అంటే ఆయన వర్ధంతి ఇవ్వాలి. జనవరి 18, 1996 రోజు ఆయన మృతి చెందిండు. ఇక అప్పుడు జరిగిన పరిణామాలు అదందరికీ, తెలుగు ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఆ పరిణామాలకు సంబంధించిన వ్యక్తులే పక్క నుండి ఫోటో వేసుకొని వేశారు. ఇది చూసేటోళ్ళకి విచిత్రంగా ఉంది. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు లాస్ట్ పోయే ముందు ఇంకా కొద్ది రోజుల్లో ఆ ఇష్యూ జరిగిన తర్వాత, వెన్నుపోటు అది జరిగిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు టీవీలో. అది ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. దాంట్లో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్ జరిగినా ఆయనకే దండేత్తడు. ఆ వ్యాఖ్యలు చేసిన ఎన్టీ రామారావు గారికి వేసి ఆయనతోనే ప్రారంభిస్తారు. కోటి సభ్యత్వాలతో ఘన నివాళి చేశారట. లోకేష్ గారు ఒక్కళ్ళే చేసిండట కోటి సభ్యత్వాలు అన్నట్టు రాశారు యాడ్. ఇది లోకేష్ గారే చేసిండు, లోకేష్ గారు వలన అయింది అన్నట్టు రాశారు. ఒక 11 నియోజకవర్గాల్లో 1,00,000 మార్కు దాటిందట. ఒక 105 నియోజకవర్గాలు 50,000 మార్కు దాటిందట. మొత్తానికి ఇప్పుడు ఎందుకంటే అన్ని పేపర్లో ఇచ్చారు, సాక్షిలో ఇవ్వటం అనేది ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైంది. సాక్షిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇచ్చారు. మిగతా దాంట్లో గొట్టిపాటి రవికుమార్ గారు ఒక దాంట్లో మంత్రి, ఇంకొక దాంట్లో కేసినేని ఆయన విజయవాడ ఎంపీ నాని, ఒక దాంట్లో కేసినేని నాని కాదండి, కేసినేని కాశీనాథ్ ఏదో పేరుంది కదా, చిన్ని ఇట్లా అక్కడక్కడ ఇచ్చారు. ఇది ఒక అయితే మిరాకిల్. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే ఈ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కోసం గౌతు శిరీష గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, కొలుసు పారసారథి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మంత్రి, ఆయన ఎమ్మెల్యే మంత్రి కూడా ప్రభుత్వంలో. వాళ్ళిద్దరూ వస్తుంటే జోగి రమేష్ గారు మాజీ మంత్రి దాంట్లో ఆ కార్యక్రమానికి వచ్చిండు. ఆయన ఒక మామూలు సాధారణ ప్రజల లెక్కనే. దానిపైన ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్. మీకు ఇంగిత జ్ఞానం లేదా అని లోకేష్ గారు తిట్టినట్టు ఎవరిని? కొలుసు పారసారథిని గౌతు శిరీష అని. ఎట్లా వస్తాడు జోగి రమేష్ అని. మరి ఇప్పుడు మరి అన్నీ ఇంగిత జ్ఞానం లేదా నీకు ఎట్లా వేస్తావు? సాక్షి పేపర్లో పైన రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంది, అది జగన్మోహన్ రెడ్డి పత్రిక, దాంట్లో నువ్వు ఎట్లా యాడ్ చేసినవని లోకేష్ గారు కానీ ఆంధ్రజ్యోతి అంటదే అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళు బడుగు బలహీన వర్గాల నాయకులు కాబట్టి వాళ్ళ ఇంగితమైన వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి వాళ్ళకి ఆత్మగౌరవం లేనట్టు ఒక రకంగా అవమానించే కార్యక్రమం చేశారు. మరి వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా చేసే అవకాశం ఉందా? అంత గట్స్ ఉన్నాయా? అంత ధైర్యం ఉందా? ఓన్లీ బడుగు బలహీన వర్గాలకే నాయకులకి ఇంగిత జ్ఞానం లేదనే ఒక ఇంటర్ప్రిటేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారా? ఇప్పుడు చూడాలి. ఇది ఒక వార్త అయితే దీనికి సంబంధించి యాడ్కి సంబంధించి. ఎందుకంటే మనం యాడ్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఎప్పుడు రాలే. ఇవాళ సాక్షిలో ఇప్పుడు మిగతా పత్రికల్లో ఈ యాడ్తో పాటు తెలుగుదేశం పార్టీ యాడ్తో పాటు గవర్నమెంట్కి సంబంధించిన ఒక యాడ్ కూడా వచ్చింది. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ అన్నట్టు ఒక ఏది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మీద ఒక ప్రతి 3వ శనివారం రోజు స్వచ్ఛాంధ్ర చేయాలట. ఆ స్వచ్ఛాంధ్ర కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు గవర్నమెంట్. ఆ కార్పొరేషన్ నుంచి అన్ని పత్రికలకి యాడ్ ఇచ్చారు, ఒక ఫుల్ పేజీ. ఆ యాడ్ మళ్ళీ సాక్షిలో ఇయ్యలే.
గవర్నమెంట్ యాడ్లు ఇట్లా కానీ పార్టీ యాడ్ ఇచ్చింది. ఇప్పుడు మరి ఏం చెప్తారు? ఇంగిత జ్ఞానం ఎవరికి ఉందంటారు, ఎవరికి లేదంటారు, ఆయనకి ఏముంది అసలు అనేది చూడాలి. ఇప్పుడు ఇక జింతాకు ఉంటుందా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ. ఇంకోటి సాక్షి పేపర్లో పేదల ఇళ్లకు ఎసరు గత ప్రభుత్వం కేటాయించిన స్థలాలపై కన్నేసిందట కూటమి సర్కారు. ఇల్లు కట్టుకొని నిరుపేదల స్థలాలు కేటాయింపులు రద్దు. 13,59,000 ఎకరాలను పారిశ్రామిక అవసరాలకు వాడుకునే యోచన చేస్తానట. 22A నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములపై ప్రభుత్వం దృష్టి. కాలనీల్లోనూ ఇళ్ల నిర్మాణం చేసుకొని వారి కేటాయింపులు రద్దు. వచ్చే కేబినెట్ నాటికి ఇన్ఛార్జి మంత్రులు ప్రతిపాదనలతో రావాలని ఆదేశించినట్టు నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏంటంటే, లాస్ట్ టైం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఒక ప్రధాన అంశం ఏంటంటే, ఒకటే ఎజెండా, మిగతాయి చాలా ఉన్నాయి కానీ ప్రధాన ఎజెండా రిలయన్స్ సంస్థకి మన రాష్ట్రంలో ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూములు కేటాయించాలని కేబినెట్ ఏకవాక్య తీర్మానం చేసింది. అంటే పేద ప్రజలు ఈ మొత్తాన్ని భూములు గుంజుకొని రిలయన్స్ వాళ్ళకి ఎక్కడ అడిగినా, ఎంత అడిగినా అది. నిన్న కేబినెట్ సమావేశం ఏంటంటే, పేదలకి కేటాయించిన 13,59,000 మంది కేటాయించిన ప్లాట్లని గుంజగరాండి, నెక్స్ట్ టైం కేబినెట్ కల్లా ఇన్ఛార్జి మంత్రులకి ఆ పని అప్పచెప్పిండి, అసైన్మెంట్ ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2019 నుంచి 2024 మధ్యలో పంపిణీ చేసిండో పేదలకి పట్టాలు, ఇళ్ల పట్టాలు, ఆ పట్టాలన్నీ పట్టకరండి వెనక్కి. ఇళ్ళు కట్టుకోకుండా బ్లాంక్గా ఉన్న వాటిని మొత్తాన్ని మనం తీసిపోయి ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ పేదోళ్ళకి కాదు, పారిశ్రామిక అవసరాలకి. ఇగో ఏడిచ్చిండు. పారిశ్రామిక అవసరాలకి మనం వాడుకునే యోచన చేస్తున్నాం కాబట్టి మీకు అందరికి అసైన్మెంట్ ఇస్తున్నా. 22A జాబితా నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించిండు. అట్లెట్లా తొలగిస్తాడు? అది పేదోళ్ళకి హక్కులు ఇస్తాడా? ఎట్ట పెడతట? వాళ్ళు అమ్ముకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు, ఏదైనా చేసుకునే అవకాశం ఎట్లా ఇస్తాడు? పెద్దోళ్ళకి ఇవ్వాలి కానీ పేదోళ్ళకి ఇచ్చిండు ఆయన. కాబట్టి దాన్ని మనం నరికేయాలి, ఇప్పుడు గొంతు గొయ్యాలి పేదోళ్ళవి అనే ఒక ఎజెండా నిన్న ప్రధానమైంది కేబినెట్ మొత్తంలో. ఇది ముఖ్యమైన అంశం. అంటే ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం? 164 స్థానాలతో మీకు గవర్నమెంట్ ఇస్తే మీరు చేస్తున్నది ఏంది? పేద ప్రజలకి గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2019 నుంచి 24 మధ్యలో కరోనా 2 సంవత్సరాలు ఉత్కంఠమైన పరిస్థితి, అంటే ఇబ్బందికరమైన విపత్కరమైన పరిస్థితి ఉన్నా ఎక్కడ నాకా లేకుండా ప్రతి పేదవాడి అకౌంట్లో ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పథకం పేరుతో, నవరత్నాల పేరుతో డబ్బులు ఇస్తే ఒక నయా పైసా 7 నెలల నుంచి వేయకుండా ఇగో ఈ కార్యక్రమాలు మీరు చేసేది. ప్రజల దగ్గరికే పరిపాలన తీసుకుపోవాలని చెప్పి గ్రామ వాలంటరీ వ్యవస్థను పెట్టి 2,61,000 మందిని పెడితే మీరు వాళ్ళ గొంతు కోశారు, వాళ్ళని తొలగించారు. పేదోళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళని, పేద ఉద్యోగుల్ని, చిన్న 5,000కి పనిచేసేవాళ్ళని. ఇక్కడ పేదోళ్ళకి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండు 13,59,000 ప్లాట్లు, వాటిని గుంజారా అని అంటున్నాం. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండనే కుల్లా లేదా పేదోళ్ళు అనే కుల్లా, కానీ మొత్తానికైతే మీ ప్రభుత్వం వ్యవహారం ఎట్లుంది అనేది ప్రజలు ఇవాళ మాట్లాడుకుంటున్నారంటే, పేద ప్రజల గొంతు కోయటానికి మీ క్యాబినెట్ కూర్చొని మీటింగులు పెడుతుందా అనే ఒక ఇంటర్ప్రిటేషన్ అయితే వచ్చేసింది. ప్రజల్లో మాట్లాడుకుంటున్నారు. 2,69,000 మంది గ్రామ వాలంటీర్ని తొలగిస్తే పేద ప్రజలకు సర్వీస్ చేసే పేద ఉద్యోగులు ఇవాళ 13,59,000 ప్లాట్లను వాళ్ళ కాడ నుంచి గుంజుకొని పారిశ్రామికవేత్తలకు ఇవాళను తెండి ఇన్ఛార్జి మంత్రులను వాళ్ళకి అలాట్ చేస్తే, ఎక్కడ అడిగితే అక్కడ, ఎంత అడిగితే అంత భూమి మనం రిలయన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఢిల్లీ నుంచి మనకు ఆదేశాలు వచ్చినాయని క్యాబినెట్లో చెప్తే, ఇక ఇంకా వరస్ట్ ఏంటంటే గ్రామ సచివాలయ వ్యవస్థ అని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1,50,000 ఉద్యోగాల్ని, రెగ్యులర్ ఉద్యోగాల్ని ఒక దేశంలో రికార్డు స్థాయిలో భర్తీ చేసిన 1 ఇయర్లో. ఇక వాటిని కుదిస్తాడు. ఏంది కుదించేది? ఒక గ్రామ సచివాలయానికి 11 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉంటారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్కళ్ళు. ఎక్కడా కూడా ప్రజలకి సర్వీసులో ఇబ్బంది లేకుండా పెట్టిండు. వాటిని అన్నింటిని అట్లెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజల దగ్గరకు ప్రభుత్వాన్ని తీసిపోతారా? ప్రభుత్వం దగ్గరకు పేద ప్రజలు రావాలి, మా దగ్గరకు రావాలి తప్ప వాళ్ళని నరికేసే ప్రయత్నం చేస్తారు. 11 మంది ఎందుకు? 2-3 చాలు, కొన్నిసార్లు 4-6. వాళ్ళంతా అవసరమా? వాళ్ళే వచ్చి చేయించుకుంటారు ప్రజలే ఇప్పుడు 45 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా ప్రజల దగ్గరకు నేను తీసిపోయినా, నా దగ్గరకు ప్రజలు రావాలి తప్ప అనే ఒక కోణాన్ని తీసుకొస్తాను. ఇది వారు చేస్తుంది. పేదల ఇళ్ళకి ఎసరు పెట్టిండు. పేదల ఇళ్ళకి ఎసరు పెడతారు, పేద గ్రామ వాలంటీర్లకి ఎసరు పెడతాడు, గ్రామ సచివాలయ ఉద్యోగులకి ఎసరు పెడతాడు. ఇది చేస్తున్నది.
7 నెలల పాలలో ఎంతో చేశామని చెప్పండి మంత్రులు ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసిండట. నేనెక్కడనే ఎంతో చేస్తున్నా, మీరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకోవట్లేదట పాపం. చంద్రబాబు నాయుడు గారు ఆవేదన పడతాడు, ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులు, నేను ఎంతో చేసిన 7 నెలల్లో మీరు అసలు బయట చెప్పట్లే నా గురించి, నేను ఒక్కడనే పొడుతాను మొత్తం, ముందు నాగలు కట్టి ముందరకు గట్టి తొంతండి ఆయన. ఏంది మీరు చేసింది 7 నెలల్లో, ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక మొహాలు చూసుకుంటున్నారట క్యాబినెట్లో. ఇప్పుడు 7 నెలల్లో ఏం చేసిండ్రా నాయన, రైతు భరోసా ఇయ్యక రైతులు మమ్మల్ని అడుగుతుండే, మహిళలకు ఇస్తానన్న తల్లికి వందనం ఇయ్యకపోయా, నేతన్నలకు ఇస్తానన్నది ఇయ్యపాయా, కార్మికులకి ఇస్తానన్నది ఇయ్యపాయా, మత్స్యకారులకి ఇస్తానన్నది ఇయ్యపాయా, ఏం చేసిండు? పెన్షన్లు ఉన్నవాటిని బీగుతుండే. జగన్మోహన్ రెడ్డి గారు 65 లక్షల పెన్షన్లు ఇస్తే దాంట్లోంచి ఇప్పుడు 5-10 లక్షలు తీసేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆల్రెడీ 3.5 లక్షలు కోత వేసిండు. ఏం చేసిండు, మనం ఏం చెప్పాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. పేదోళ్ళకి ఇచ్చిన ప్లాట్లు కొందామంటాడు, పేదోళ్ళకి సర్వీస్ చేసి వాలంటీర్లు బీకేసిండు. ఏం చెప్పాలి మనం అనేది వాళ్ళకి అర్థం కాలే పాపం. నేను ఒక్కడనే చేస్తాను, మీరు ఏం పట్టించుకోవట్లే నన్ను, నేను చేసేదంటే ఏంది నువ్వు చేసేది? రిలయన్స్ వాళ్ళకి భూములు కేటాయించడం ఏది మీరు చేసింది అనేది వాళ్ళకి అర్థం కాలే పాపం. వాళ్ళకి మరి అర్థమయ్యేటట్టు చెప్పినా పోయేదే. ఇకపై ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాల, స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చినందుకు ప్రధానికి ధన్యవాదాలు. ఇకపై అట ప్రభుత్వ ప్రచారాన్ని బాగా పెంచాలంటే రోజు పెద్ద పెద్ద బ్యానర్ ఐటమ్స్లలో యాడ్లు వేయాలి. అసలు ఆడ ఏం చేశారని ఏం చెప్పాలి, ఏం జరిగింది అనేది మీకు కనపడుతుంది, మీకు భజన చేసే పత్రికలు కనపడుతుంది తప్ప ఎక్కడ కనపడలే. ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతులు అద్భుతాలు, పని చేసేటోడు వచ్చిందట, అయిపోయింది ఇక అద్భుతాలు. ఈనాడు ఏది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి 11,500 కోట్లు వచ్చినాయి, 10,000 కోట్లు ఇచ్చినవని ఏమో ట్విట్టర్లో ఆయన పెట్టిండు ప్రధానమంత్రి. ఇచ్చిన ఆయన 10,000 అంటే తీసుకున్న ఆయన 11,500 అంటాడు. అసలు అవి వస్తాయా రావా చివరికి? బ్లాంక్ చెక్ అయిద్దా కథ. ఇంకో గమ్మత్ ఏంది, అసలు వాళ్ళు చేస్తున్నది దేనికి? ఏది స్టీల్ ప్లాంట్ కార్మికులు 3 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తుంది దేనికి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు దీక్ష చేసిండు అప్పట్లో ఈ ప్యాకేజీ కోసం. ఆయన చేసిన దీక్ష, వాళ్ళు చేసింది దేనికి, మీరు చేసేది ఏంది, మీరు చెప్పేది ఏంది, ఏమన్నా అర్థం ఉందా పర్థం ఉందా? ఇది మొత్తానికైతే నేను ఎంత చేసింది చెప్పండి నా గురించి అంటే ఏం చెప్తారు వాళ్ళు, ఏముందని చెప్పాలా పాపం. వాళ్ళకి అర్థం కాక రైట్. ఇగో క్యాప్టివ్ మైన్స్ సెయిల్లో విలీనం, ప్రైవేటీకరణ రద్దు, ఈ 3 అంశాలతోని వాళ్ళ పార్టీకి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే తెలుగుదేశం పార్టీకి ఆయన దీక్ష చేసిండు. ఈ క్యాప్టివ్ మైన్స్ లేదు, సెయిల్లో విలీనం లేదు, ప్రైవేటీకరణ రద్దు లేదు. వచ్చింది ఏంటంటే ప్యాకేజీ వచ్చింది అంటున్నారు. మరి ఆ ప్యాకేజీ మరి ఏ ప్యాకేజీ, అది వచ్చే ప్యాకేజా పీకే ప్యాకేజీ తెలియదు. ఎందుకంటే మోడీ గారేం 10,000 కోట్లు ఇచ్చింది నేను అంటుండు, చంద్రబాబు నాయుడు గారు 11,500 కోట్లు అంటుండు. మరి ఇది ఏది నిజం, అసలు ఏది వస్తుంది ఏది పోద్ది? 2018 ఆ ప్రాంతంలో హోదా వస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. హోదా అవసరంలో ప్యాకేజ్ వచ్చినా చాలా అన్నాడు. ప్యాకేజ్ వచ్చినట్టే అయిపోయినట్టే ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లు, ఏబిఎన్ ఛానలు ప్రచారం దంచికొట్టినాయి. పాలాభిషేకాలు, శాల్వాలు కప్పారు, భజన చేశారు, అయిపోయింది ప్యాకేజ్ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ అంతా అభివృద్ధి అయింది, ఇక చూడండి అని విజువలైజేషను టీవీల్లో వేశారు. ఆడ చూస్తే ఏం లేదు, గుండు సున్నా ఉంది. ఇక ఆ ప్యాకేజీ కథైనా ఈ ప్యాకేజీ కూడా ఇది రాక అది రాక చివరికి యూటర్న్ తీసుకొని నల్ల చొక్కాలు వేసుకొని మళ్ళీ బయలుదేరించి చంద్రబాబు నాయుడు గారు. మోడీ నన్ను మోసం చేసిండు, పిరికెడ మట్టి చెంబడి నీళ్ళు వేసుకొచ్చి మోసం చేసిండంటే జనం నమ్మలే. మోసం చేయడం కాదు, నువ్వు మమ్మల్ని మోసం చేసినరా నాయన, నువ్వు బో అని 23 సీట్లు ఇచ్చి పంపించారు. మరి ఆ ప్యాకేజీనా ఇది? అట్లాంటి ప్యాకేజీనా ఉందా? నిజమైన ప్యాకేజా ఇది? ప్రచారం ప్యాకేజా నిజమైన ప్యాకేజా అనేది అర్థం కాని పరిస్థితి. సరే ప్యాకేజీ ఏదైనా నిజమా అబద్ధమా పక్కన పెడితే మరి క్యాప్టివ్ మైన్స్ పోయినాయి, దానికి అసలు మైన్సే లేవు. నువ్వు 11,500 కోట్లు తీస్తే పప్పు బెల్లం లేక వాళ్ళకి జీతాలకు పాత బకాయిలకే జరగవు. 35,000 కోట్ల లోన్ ఉంది దానికి, 35,000 కోట్ల అప్పు ఉంది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి. అప్పుకు వడ్డీలు వాళ్ళకి మెయింటెనెన్స్కే సరిపోవు నువ్వు ఇచ్చిన డబ్బులు. అసలు ఆ క్యాప్టివ్ మైన్స్ ఏంది? ఇప్పుడు పునాది మర్చిపోయి పై కప్పులు కప్పుతున్నారు. ఈ పై కప్పులు కాదు కావాల్సింది, అసలు పునాది నుంచి దాన్ని సంస్కరించాలా. దానికి కావాల్సిన క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి, లేదా సెయిల్లో విలీనం చేయాలి, ప్రైవేటీకరణ రద్దు చేయాలి. అప్పుడు నువ్వు ఇచ్చిన 11,500 కోట్ల 10,000 కోట్ల ఏదో సార్థకత ఇది దేనికి పనికిరాదు అనేది ఇప్పుడు ఇలా కార్మిక సంఘాలు కార్మికులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయినా కానీ భజన ఆంధ్రజ్యోతి, ఈనాడు అయిపోయి అద్భుతాలు జరిగినాయని. మరి ఆ అద్భుతాలు ఆంధ్రప్రదేశ్కి ప్యాకేజీ హోదా లాంటి అద్భుతమా, నిజమైన అద్భుతం మనం భవిష్యత్తులో చూద్దాం. ప్రైవేటీకరణ ఆగుతుందని స్పష్టమైన ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం, సొంత గనులు లేకుండా ప్లాంటు మనుడుగా ఎలా సాధ్యమో అనేది.
ఇది అసలు ఈ స్టోరీకి కారణం ఏందనేది కొంత ప్రజలు మేధావులు మాట్లాడుకునేదంటే ఇప్పటికిప్పుడు ఇది ఎందుకు గుర్తొచ్చింది అని అంటే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని చంద్రబాబు నాయుడు గారు పూనుకుండు. అది కేటాయించాలంటే 3 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్న వీళ్ళని పక్కన పెట్టి ఏం చేయకుండా మనం కేటాయిస్తే చెప్పులు తీసుకొని ఎంటబడతారనేది భయమైనట్టుంది. ఆ మిట్టల్ స్టీల్కి కేటాయించాలంటే వీళ్ళకి ఒక 11,500 కోట్లు అట్లా మొఖాన పడైతే వీళ్ళు అరవకుండా ఉంటారు. ఇది సద్దుమని ఇది ఈ లోపల మన కార్యక్రమం చేసుకోవచ్చు అనే ఒక తతంగం చేస్తాననేది కార్మిక నాయకులు మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళ కోసం ఇది తప్ప ఈ ప్యాకేజీ ఎవరి కోసం అంటే మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ప్యాకేజీ. మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీకి మేలు చేయాలంటే ముందు దీన్ని చంపాలి. చంపుతున్నట్టు తెలవద్దు, స్లో పాయిజన్ లెక్క ఇంజక్షన్ ఎత్తారు చంద్రబాబు నాయుడు గారు. చంపుతున్నట్టు మనకి తెలియదు, ఇంజక్షన్ ఎత్తన్నాడు కూడా తెలియదు, నొప్పి లేకుండా ఎత్తండు. ఏంటంటే 11,500 కోట్లు కొట్లాడి ముందు అరకు గట్టి తెచ్చిండి చంద్రబాబు నాయుడు గారు అని ఆంధ్రజ్యోతి, ఈనాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తూ ఉంటారు. అది వినుకుంటా వీళ్ళు జోల పాడుకుంటుంటే ఈ విశాఖ స్టీలు ఇది మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ కథ అంతా నడిపిస్తారు. ఇది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు యుద్ధం పోరాటం చేసి కేంద్రం మీద తెస్తే క్యాప్టివ్ మైన్స్ ఎందుకు తేలేదు, కేటాయించలే? విశాఖ స్టీలు సెయిల్లో ఎందుకు విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేయలే? ప్రైవేటీకరణ ఎందుకు రద్దు కాలే? నిజంగా ఆయన కమిట్మెంట్ చేస్తే అవన్నీ కావు. ఇది పై పోతా దానికోసమే, మిట్టల కోసం అనేది ప్రజలు మాట్లాడుకుంటుంది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జగన్ సర్కారు వ్యతిరేకించింది. పెట్టుబడుల ఉపసంహరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారట 2021 ఫిబ్రవరిలో. జనవరిలో దీపం పథకం కింద విశాఖ ఉక్కును 100% ప్రైవేటీకరించాలని నిర్ణయించాం. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో జగన్ సర్కారు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది అని శుక్రవారం ఢిల్లీలో మీడియాతోని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అధికారికంగా చెప్పిండు. ఈ ప్యాకేజీ ప్రకటిస్తున్న ఆయన ఏం చెప్పిండంటే 2021 జనవరిలో కేంద్ర ప్రభుత్వం దీపం పథకం కింద విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని 100% ప్రైవేటీకరించాలని నిర్ణయించను. దానిపైన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఫిబ్రవరిలో అసెంబ్లీని సమావేశపరిచి ఒక తీర్మానం చేసి పంపింది. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని, మేము ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక తీర్మానాన్ని, అసెంబ్లీ తీర్మానాన్ని చేసి ఇమ్మీడియట్లీగా పంపారట. దాంతోనే డిఫెన్స్లో పడదని చెప్పి ఆయన ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పిండు. వీళ్ళు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడలేదు, ప్రైవేటీకరణ చేస్తుంటే నోరు మూసుకుండు, నోరు గట్టేసుకుండు అని చెప్తుండు. కానీ ఆయన కుమారస్వామి గారు స్పష్టంగా ఆయన స్టేట్మెంట్లో ఇచ్చిండు. విశాఖ ఉక్కుపై మీడియాతో కేంద్ర మంత్రి కుమారస్వామి వెల్లడి. అప్పట్లో ఎన్నో ఆందోళన నిరసనలు కూడా చేపట్టాం. 11,440 కోట్లు ప్యాకేజీపై ఆర్థిక మంత్రికి అభ్యంతరాలు ఉన్నాయట. విలీనము ఉద్యోగుల వీఆర్ఎస్పై స్పష్టత కరువు. 11,440 కోట్లని ఏనంటుండు, 10,000 కోట్లని మోడీ గారు అంటుండు. ఈ 11,440 కోట్లు కూడా ఆర్థిక శాఖ మంత్రికి అభ్యంతరాలు ఉన్నాయట. మరి అవి వస్తాయా రావా, అదొక పెద్ద సమస్య ఉంది ఇప్పుడు. మొత్తానికైతే స్పష్టంగా ఉక్కు శాఖ మంత్రి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించిండు అనే విషయాన్ని చెప్పిండు. ఇది నచ్చలా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి. అట్ట చెప్తూ జగన్మోహన్ రెడ్డి మేము ప్రైవేటీకరణ చేస్తానంటే మేము వచ్చి అడ్డుకున్నాం అని చెప్పాల్సింది అట్టట చెబుతూ అని మరి లోపట ఏమన్నా అరిశారేం కదా, ఆయన ఎందుకు వింటాడు? ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడా, వినడు కదా. ఇది ఒక వార్త అయితే రైట్. వాలంటీర్లపై ఉక్కుపాదం మోపారట. వాలంటీర్ల సంఘం నాయకులు గృహ నిర్బంధం, సచివాలయ ముట్టడిని భగ్నం చేశారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉందిగా సచివాలయంలో. ఆ క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా సచివాలయ ముట్టడి పెట్టుకున్నారు గ్రామ వాలంటీర్లు, వార్డు గ్రామ వాలంటీర్లకు సంబంధించి అసోసియేషన్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు పట్టుకొచ్చి. ఒక్కడిని బయటికి వెళ్ళనీలే. ఇక్కడ క్యాబినెట్ జరుగుతుంది, వాళ్ళ గురించి ఒక మొక్క మాట్లాడలే. కనీసం వాళ్ళు ముట్టడించారు, అసలు ఏంది వాళ్ళ పరిస్థితి అని కూడా కనీసం డిస్కషన్ లేదు. డిస్కషన్ లేకపోక గృహ నిర్బంధాలు, పోలీస్ స్టేషన్ నిర్బంధాలు, అరెస్టులు ఇవన్నీ చేశారు. 2,61,000 మందిని అక్కడక్కడ మూసేశారు. మళ్ళీ మాది ప్రజాపాలన, నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఇంకేందో నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడదట. మరి ప్రజాస్వామ్యం నిలబెడితే ప్రజల గొంతుని ప్రశ్నించే గొంతులు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారా? నిలబడదా, పండుకుంది ఇప్పుడు ప్రజాస్వామ్యం. లోకేష్ గారు రెడ్ బుక్ నాకు గుర్తే ఉంది, రెడ్ బుక్ ఆన్ డ్యూటీలో ఉంది అన్నాడు. దీనికి ఆన్ డ్యూటీలో ఉంది రెడ్ బుక్. ఇది గ్రామ వాలంటీర్లకు సంబంధించిన ఉద్యమాన్ని ఎక్కడ ఉక్కుపాదంతో నడిచారు. గ్రామ వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు బాషా గారుతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా నిన్న అరెస్ట్ చేశారు వాస్తవంగా.
ఏం జరిగింది మరి? ఏమన్నా చర్చ వచ్చిందా? అసలు ఏంది గవర్నమెంట్ పరిస్థితి అనేది? హలో, హలో, గుడ్ మార్నింగ్ భాష గారు. గుడ్ మార్నింగ్ అండి. ఈ సాక్షి పేపర్లో మీరు నిన్న సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం చేశారు కదా, ఎక్కడైనా నిర్బంధం చేశారు అని చెప్పి వచ్చింది. ఏమైంది నిన్న ఇష్యూ? మేము సచివాలయం ముట్టడి పిలుపునివ్వడం జరిగిందండి. ఓకే. నిన్న 17వ తారీఖుకి స్టేట్ వైడ్ గా. ఓకే. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని చోట్ల జిల్లాలు, మండలాలు అన్ని ఓకే వాలంటీర్లని గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడాలు, భయభ్రాంతులు గురి చేయడాలు, కొన్ని చోట్ల రాతపూర్వకంగా, కొన్ని చోట్ల మౌఖిక వాళ్ళు మాటలతో భయపెట్టడం, ఈ విధంగా అరెస్టుల పరంపర కొనసాగించి వాలంటీర్లు అనుకున్న ప్రోగ్రామ్ ని నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం నిన్న సక్సెస్ అయింది, వాస్తవం. ఓకే. అయినప్పటికీ ఈ రోజు ప్రభుత్వం సక్సెస్ అయింది, మేము ఇంకొక రోజు సక్సెస్ చేస్తాం మా యొక్క ఉద్యమాన్ని. ఓకే. దాన్ని నిర్వీర్యం చేసినా ఇంకొకసారి ప్రయత్నం చేస్తామే గానీ మేము ఎక్కడ ఎన్నిసార్లు విఫలమైనా ఈ అపజయాలు అనేది మాకు విజయానికి తొలిమెట్లు. ఇప్పుడు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో దాన్ని ఫిల్టర్ చేసుకుంటాం. దీని మీద మేము పోస్ట్ మార్టం నిర్వహించుకుంటే అసలు ఎందుకు ఈ వ్యవస్థని ప్రభుత్వం ఈ విధంగా చేస్తుందంటే, టోటల్ రాష్ట్రంలో ఉన్న డీజీపీ కార్ నుంచి నిన్న జరిగిన దాంట్లో A1గా డీజీపీ గారిని చేర్చాలి. 100%. ఈ రోజు డీజీపీ గారి ఆదేశాలు లేకుండా, డిఐజీ గారి ఆదేశాలు లేకుండా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న పోలీసు వారు వాలంటీర్లు నిర్బంధిస్తారండి? ఓకే. ఇప్పుడు నా లాంటి వ్యక్తికి, రాష్ట్ర అధ్యక్షుడు లాంటి వ్యక్తికి ఎటువంటి నోటీస్ లేకుండా గృహ నిర్బంధం చేయడం అది ఎంతవరకు న్యాయం? ఏ చట్టం ప్రకారం ఏ నోటీస్ ఇవ్వాలా? 41 సిఆర్పిసా, 164 సిఆర్పిసా? ఓకే. అది ఇవ్వకుండా మౌఖిక ఆదేశాలతో గృహ నిర్బంధన చేయటము, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని నన్ను పికప్ చేశారంటే అది ఎంతవరకు సబబు? ఓకే. అలాగే నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ తరలిస్తారా? మేమేం చేసాం? సంఘ విద్రోహ శక్తులమా మేమేమన్నా? వాళ్ళు ఇచ్చిన హామీ కదా సార్ మేము అడిగింది. మేమేం గొంతెమ్మ కోరికలు ఏమైనా కోరుకున్నామా? ఓకే. 5,000 జీతాన్ని 10,000 చేస్తాం, చాలీ బతుకులు కష్టాలు పడుతున్నారని చెప్పి హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఓకే. ఉద్యోగ భద్రత కల్పిస్తానని కూటమి ప్రభుత్వం. ఈ మొత్తం చెప్పి ఈ రోజు అధికారం చేజిక్కుంచుకున్న తర్వాత వాలంటీర్లు కాదని చెప్తే మాకు ఎంత మనోవేదన గురవుతామండి మేము. ఓకే. ఓకే. దాన్ని ఒక జీవోని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 4 జీవోలు ఇచ్చారు. 2019 నుంచి 20, 20 నుంచి 21, 21 నుంచి 22, 22 నుంచి 23. ఆయన ఇవ్వన జీవో ఏంది? ఒకవేళ 23 నుంచి 24 జీవో ఇవ్వాలా? ఓకే. మీరు వచ్చి జీవో ఇవ్వండి. అవును, మీరు ఇవ్వచ్చు కదా జీవో. అవకాశం ఉందిగా వాళ్ళకి, గవర్నమెంట్ ఉంది. ఎందుకు లేదండి? గవర్నమెంట్ ఏ జీవో అయినా ఇవ్వగలిగిద్ది, ఏ జీవోని కూడా రద్దు చేయగలిగిద్ది. అది ప్రభుత్వం. అది ఓకే. కావాలని చెప్పి ఈరోజు జీవోని ఒక బూచిగా చూపించడంలో ఈ ప్రభుత్వం ఇదే పనిగా చూస్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చిన వీళ్ళు కొనసాగించేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకూడదు. ఓకే, మైండ్ సెట్ అట్లా ఉంది మీరు అనేది. 100% జీవో ఆ సాగు దొరికింది కాబట్టి జీవోని పెట్టారు. ఒకవేళ జీవోని పెడితే వీళ్ళు పక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పి దాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఓకే. 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 ఆ విధమైన ఏదైనా కానీ వాళ్ళు మనసులో ఒకటి బయట ఒకటి ప్రవర్తించి వాలంటీర్లకి ఎలక్షన్ హామీలలో కొనసాగిస్తామని చెప్పి అబద్ధ వాగ్దానాలు ఇచ్చి మనసులో మాత్రం కొనసాగించమని తెలుసు వాళ్ళకి. ఓకే. అయితే కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు నిన్న ముట్టడికి పిలిపిస్తే పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ముఖ్యమంత్రి గారికి అందరికీ చేరుంటాయి, హోంమంత్రికి ఇట్లా. 100%. క్యాబినెట్ లో మీ గురించి ఏమైనా చర్చ జరిగిందా? మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నుంచి ముట్టడికి పిలిపించారు, వాళ్ళది ఏందో మాట్లాడదామని కనీసం చర్చ అన్న వచ్చిందా? మమ్మల్ని ఏ విధంగా అఘోరపరుస్తున్నారంటే, నిన్న అంత పిలుపునిచ్చినా గానీ మా గురించి మాట్లాడకుండా సచివాలయ ప్రక్షాళన, ప్రజలకి 2-3 సెంట్లు, గ్రామాల్లో పట్టణాల్లో 2 సెంట్లు, వీటి మీద చర్చ జరిగింది అనేది కూడా నేను పేపర్ లో చూశాను. ఓకే. అంటే మా గురించి ఇప్పుడు కొనసాగించకపోయినా అట్లీస్ట్ మా గురించి ఇప్పుడు ఏదో నడుస్తుంది, బర్నింగ్ ఇష్యూ కదా. అవును. ఎంత దారుణం. ఈ రోజు మీరు చూస్తే ఒక నాట్ ఓన్లీ సాక్షి అండి, రాష్ట్రం మొత్తం హుమాయూన్ భాషను అరెస్ట్ చేశారని చెప్పి కనీసం స్టేట్ మొత్తం అన్ని పేపర్లు వచ్చినాయి. మీకు తెలుసలేదు? అవును చూసా. మీరు ఒక సాక్షి అనుకుంటారు, ఆంధ్రపత్రిక గానీ, ప్రజాశక్తి గానీ, విశాలాంధ్ర గానీ అనేక పేపర్లు మొత్తం ఈ విధంగా గృహ నిర్బంధాలు ఏందండి? ఇది ఎక్కడ కరెక్ట్ అండి అసలు ఇది? ఓకే. ఓకే. అంటే వీళ్ళు కొత్తగా ఏమైనా ఈ విధమైన ప్రజల్ని భయభ్రాంతులు గురి చేద్దామని చూస్తున్నారా?
అంటే మీరు ఏమైనా న్యూసెన్స్ చేస్తారనేమో క్యాబినెట్ మీటింగ్ దగ్గర, అందుకే కదా మిమ్మల్ని అరెస్ట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన హామీ కోసం ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంట్ లెటర్ ఇచ్చి మా బతుకులు రోడ్డు మీద పడ్డాయి, ఈ రోజు మేము ఆత్మహత్యల శరణం అంటున్నాం, ఆల్రెడీ 2 ఆత్మహత్యలు జరిగినాయి, ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగేటట్టుంది, ప్రభుత్వం మీరు ఆదుకోవాలా, తండ్రి లాంటి స్థానంలో మీరు ఉన్నారు, ఈ ఆత్మహత్యలు ఆగాలంటే మీరు ఉద్యోగం ఇవ్వాలా, బగాయిపడ్డ వేతనాలు ఇవ్వాలా, యువత కూడా చెడు మార్గంలో ప్రయాణించకుండా వ్యసనాలకు తావివ్వకుండా మీరు మమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి వ్యవస్థల్ని కాపాడాలని చెప్పి మేము రిప్రజెంట్ చేయడానికి కూడా మా హక్కు లేదా, దానికి మేము వచ్చి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తాము. అక్కడ ఏముంది ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి ఒక సచివాలయం తప్ప మొత్తం అడవిలో ఉంది అది. నేను ఉన్నాను చుట్టుపక్కల గ్రామానికి, దానికి కొంచెం విలేజ్ దూరం అది. అంటే ప్రభుత్వ ఆస్తులు మేము ధ్వంసం చేస్తుంటే పోలీసులు అక్కడ కూర్చుని ఉన్నారా? అంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తామండి, మేము ఉద్యోగం అడుక్కుంటామా? ఈ విధమైన నోటీసులు ఇచ్చారండి కర్నూలు, కడపలో. మీరు వెళ్తే అక్కడున్న వాలంటీర్లకి ఆ నోటీసులు నా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులు నష్టం కలిగించేటట్టు ఉన్నాయి, ప్రభుత్వం మీద వ్యతిరేక నినాదాలు చేయరా? ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వ్యతిరేక నినాదాలు చేయరా? ఈ పోలీసు వ్యవస్థని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో హక్కుల కోసం పోరాడుతున్నాం, పోలీసు వ్యవస్థకు తెలీదా? ఇప్పుడు ఎందుకు అసలు మరి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమైంది? లేదంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిండు, లేదంటే ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకోవటం అయింది, మన దగ్గరకు ప్రజలు రావాలనే ఇంటెన్షన్ ఏమైనా ఉందా ప్రభుత్వానికి? లేదా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థే కారణం అనేది ఒక చర్చ ఉంది వాళ్ళ మధ్యలో, అదే ఇట్లా ఏది రీజన్ అనుకుంటున్నారు మీరు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థ ఏం కారణం కాదండి. చాలా గొప్ప వ్యవస్థ, ప్రజలకు మంచి చేసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కొనసాగిస్తారో ఒకవేళ ఆ ప్రభుత్వం వస్తే అని చెప్పి వీళ్ళు దాన్ని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వాలంటీర్ వ్యవస్థ అంటే ఆయన మైండ్ సెట్ కూడా మార్చేద్దాం, ఈ వ్యవస్థను రాకుండా చేద్దాం అనేది టీడీపీ కుట్రలో భాగం. ఇది టీడీపీ కుట్రలో భాగం. రెండోది, ఈ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఎందుకు కొనసాగించట్లేదంటే ఈ వ్యవస్థ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీగా కొద్దిగా సానుకూలం ఉన్న వాస్తవం. అదే వాళ్ళకి ఆ క్రెడిట్ అనేది వాళ్ళ ఖాతాలో పడింది. ఎందుకు ఉందంటే ప్రజలకు మంచి చేయడంలో వాళ్ళు బాగా సఫలమయ్యారు, ఎక్కడ విఫలం అవ్వలా, ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాలంటీర్లు కూడా ఉద్యోగం ఇచ్చినది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి, 5 సంవత్సరాలు బతికాము కాబట్టి, మేమేం పని పాట లేని వాళ్ళకి ఒక జీవనాధారం ఇచ్చారు కాబట్టి కొద్దిగా ఇళ్ళకంటే వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉండొచ్చు, 10%. దీన్ని అన్ని బేస్ చేసుకొని ఈ రోజు మనం తీసుకున్నా రేపు వాళ్ళకే వెళ్తారేమో అని ఒక భ్రమలో, ఒక ట్రాన్స్ లో వాలంటీర్ వ్యవస్థ మీద చూస్తున్నారు. కానీ మేము ప్రజలకి ప్రభుత్వాలకే పనిచేస్తామని క్లియర్ గా చెప్తున్నా, వాళ్ళు వింటలా. మీరు పార్టీలకు పనిచేయరు కదా, మేము చేయమని చెప్తున్నాం. ఇప్పుడు ఇచ్చి చూడాలి కదా. ఇప్పుడు ఇచ్చిన తర్వాత మా యాటిట్యూడ్ ఎలా ఉంది దాన్ని బట్టి తర్వాత ఆపుకోవచ్చు కదా. అలా చేయకుండా ఈ రోజు వీళ్ళే ముందుగానే ఊహించుకుంటా ఈ విధంగా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? నేను ఒకటే కోరుకుంటున్నా మీ ద్వారా, వికలాంగ మహిళలకు ఏం సమాధానం చెప్తారు వాలంటీర్లని? భర్తని వదిలేసిన ఒంటరి మహిళలు అనేక మంది ఉన్నారు సార్, దాదాపు 25 నుంచి 30 వేల మంది ఉన్నారు. పసిబిడ్డల్ని పోషించుకుంటా దీని మీద ఆధారపడి, వాళ్ళకి కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది? భర్తలు కోల్పోయి వితంతు మహిళలకు ఏం సమాధానం చెప్పాలా? నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలలో నిరుపేదలకు ఏం సమాధానం చెప్పింది? అలాగే నిరుద్యోగ యువత అంటే మేము ఉద్యోగం ఉండి ఈ రోజు నిరుద్యోగంలోకి వచ్చాం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ యువతకి వీళ్ళు ఏ విధంగా చెప్పదలుస్తున్నారు సార్? ఇది కరెక్ట్ కాదు కదా. మేము ఇంకోటి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు కదా. మేమేమంటాం, పని పాట లేకుండా నిరుద్యోగ వృత్తి మాకొద్దు, పింఛన్లు. మేమే ముస్లిం ముతక కాదు, యంగ్స్టార్స్. మేము ఈ దేశాన్ని కాపాడాల్సింది యంగ్స్టార్స్. చాలా ఫ్యూచర్ ఉంది మాకు. 3000కి 2000 కలపండి, మాకు 10,000 వద్దు. ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేరు, వీళ్ళు ఇచ్చినా మేము తీసుకోలేము. వీళ్ళ దగ్గర మాకు అట్లా ఇరిటేట్ తెచ్చేశారు. ఒక 2000 కలిపి పని చేయించుకొని ఇవ్వండి. మీకు గౌరవం మాకు గౌరవం. ఆ డబ్బు తీసుకుంటే నువ్వు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తానని ప్రశ్నించి మాకు ఇస్తే నాకు పింఛన్ ఇచ్చినట్టుగా పేరు నిరుద్యోగ వృత్తి. నేను పింఛన్ తీసుకోవడానికి నేను వికలాంగులా? లేదంటే నేను ఓల్డ్ ఏజ్ పెన్షనర్ నా కాదు కదా. ఇంకొక 2000 కలిపి పని చేయించి ప్రజలకు చేపి మంచి పని మా చేత. ప్రభుత్వాలు పని చేయించుకొని 5,000 అవి చేయకుండా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి నమ్మబలికి వాళ్ళని కూడా మోసం చేశాడు. ఎట్లండి ప్రభుత్వం ఇలా చేస్తే? మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నామండి పోలీస్ వ్యవస్థని, ఇది మాత్రం ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది వారు చెప్తున్న పరిస్థితి. నిర్బంధకాండ చేసి మా పైన ఉక్కుపాదం మోపారు అనేది. ఇంకోటి ప్రజాశక్తి పేపర్లో P4 పద్మవ్యూహం కార్పొరేట్లకు సులభతర భూపందానం. P4 అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆయన కానీ చెప్తున్నాను. నేను ఒక అద్భుతం కనిపెట్టినా, నైట్ నాకు కల్లో వచ్చింది.
ఎవరో చెప్పారట ఆయనకి. P4 మొన్నటిదాకా నేను P3తోని అద్భుతాలు చేసిన, దేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి అయినా, ఇక P4 చేసి దేశంలో అత్యంత ధనికమైన మంత్రిని లొకేషన్ చేస్తాడేం కానీ మొత్తానికి P4 తెచ్చిండు. ఏంటిది P4 అంటే, P4లో ఇదివరకు P3లో ఏముంటుంది, ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్. ఈ పార్ట్నర్షిప్ కామనం. ఇప్పుడు ప్రజలు వచ్చారు ఇక్కడికి, ఇంకొక P. ఈ ప్రజలు ఎవరు అని మనం ఆ డాక్యుమెంట్ మొత్తం పరిశీలిస్తే, ఈ ప్రజలు ఏంది అంటే, చంద్రబాబు నాయుడు గారు మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు జనాలకి. మరి మత్తు ఇంజెక్షన్ అనాలన్నా, పాయిజన్ ఇంజెక్షన్ అనాలన్నా తెలవకుండా ఇస్తాడు. P4 అని చెప్పుకుంటూ ప్రజల భూములు గుంజి రిలయన్స్కో ఇంకో కార్పొరేట్ సంస్థకో ఇవ్వాలంటే డైరెక్ట్గా ఇవ్వట్లే. డైరెక్ట్గా ఇవ్వటానికి 2013 భూసేకరణ చట్టం అడ్డం వస్తుంది. ఆ భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి పరిహారం ఇవ్వాలంటే చాలా డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుంది ప్రజలకి, ప్రైవేట్ కంపెనీలకి నష్టం అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండు, ఆయనకి ఓట్లు వేసిన ప్రజల భూముల్ని లాగి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అంటే ఏం చేసిండంటే, P3 కాదు, ఈ P3తో కాటలేదు పని అని ఇంకొక P యాడ్ చేసి దాంట్లో ప్రజలనే యాడ్ చేసిండు. ఎవరైతే ప్రైవేటు కంపెనీలు పెట్టుబడిదారులు వస్తారో వాళ్ళకి ఇచ్చే భూములు ప్రజలే వాలంటరీగా ఒక అండర్టేకింగ్ ఇచ్చి మేము మీకు భూములు ఇస్తామని రాసి ఇవ్వాలట. అది ఎందుకు అంటే, మేము కూడా రిలయన్స్లో వాటాదారులు అయిపోతున్నామని ఫీలింగ్ క్రియేట్ చేస్తారు వీళ్ళు. రిలయన్స్ ఇంకోటో మెటల్ కంపెనీ ఇంకోటి మన్నో మషాను వస్తారు కదా, వాళ్ళ దాంట్లో వాటాదారులు అటు వీళ్ళు షేర్ హోల్డర్స్, స్టేక్ హోల్డర్స్ అట. ఈ షేర్ హోల్డర్స్ అవుతారు, మీరు డైరెక్టర్లు అవుతారు, మీకు ఓటింగ్ ఉంటుంది, మీకు లాభాలు వస్తాయి, డివిడెండ్లు వస్తాయి అని చెప్తున్నారు. ఆ లాభాలు వచ్చేది లేదు, డివిడెండ్లు వచ్చేది లేదు, మన్ను లేదు. మనం అమరావతిలో చూడలే, ల్యాండ్ పూలింగ్ అని పెట్టిండు. ఆ ల్యాండ్ పూలింగ్ అని పెడితే ఆ పూలింగ్ అయ్యి 2019లో ఓడిపోతే టెంట్ వేయాల్సి వచ్చింది. వాళ్ళు టెంట్ వేసి మా ల్యాండ్ పూలింగ్ ఆయన అసలు మా ల్యాండ్ యాడ్ ఉంది, మా ప్లాట్లు ఏంది, మా కథ ఏందని ఆ కౌలు రాక నానా బీభత్సం అయిపోయాయి. ఇక అట్టే ఉంటుంది ఈ కథ. ఎవరికి వస్తాయి లాభాలు? ప్రజల కట్ట లాభాలు పంచుతారు, నష్టాలు పంచుతారు. భూమి గుంజుకున్న దాకా లాభాలు పంచుతారు అంటారు. తర్వాత ఏది ఇది నడవట్లా, స్లీపింగ్ పార్ట్నర్స్ అట ప్రజలు. అసలు పార్ట్నర్ ఆడ నుంచి వస్తాడు, వాడు మేనేజ్ చేస్తాడు అంతా. నష్టాలు వస్తున్నాయి, మీరు నష్టాలు ఇంకా పంచుకోవాలి, మీరే ఇంకేమైనా ఉంటే కూలినాలు చేసి మాకు ఇవ్వండి అంటారు. ఇక ఆ కథ ఉంటుంది, దాన్నే P4 అంటారట. దానికి ముద్దు పేరు పెట్టండి P4 అని. ఆ పద్మవ్యూహంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, భూమి ఉన్న రైతుల్ని దాంట్లో జిక్కీయటాన్ని చూస్తాడు. బేద బిక్కి రైతులు ఎకరం అర్ధ ఎకరం ఉన్నోళ్ళు ఉంటారుగా, వాళ్ళకి ఒక డివిడెండ్ వస్తుంది, మీకు లాభం అవుతుంది, ఓటాదారులు అవుతారు, ఇగో షేర్లు ఉన్నాయి మీకు అని చూపించి ఆ షేర్లలో ముంచి తేలుతాడు. ఆ షేర్లు వచ్చేది లేదు, మను లేదు, రిస్క్ లేకుండా ల్యాండ్ అప్పగించే ఎత్తుగాడట. రైతులకు పెట్టుబడి ప్లస్ వాటాల ఆశ, అభివృద్ధి, ఉద్యోగాల ఉదారము, ఇదే P4 పాలసీ. దీంట్లో ఏమి లేదట. ముఖ్యమంత్రి గారు చెప్తుండే స్వర్ణాంధ్ర 2047 P4. ఈ P4 కథ అయిందంటే ఇది. భూమి డైరెక్ట్గా ఎట్లా కోర్టులకు పోతున్నారు, 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలంటున్నారు. ఇదైతే ఏది ఉండదు, మేమే వాటా, మాదే కంపెనీ మాదైనప్పుడు ఇక మేము 2013 చట్టం ఎక్కడది అయిపోయాయని వీళ్ళు ఫీల్ అయ్యి అందులో పడతారు బుడుగులో. ఆ పడేసే కార్యక్రమాన్ని చేస్తాడు. ఏం లేదు ఇందులో. ఇది నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో కూడా యాడు, ఇది గొట్టిపాటి రవికుమార్ గారు వేసిండు, మంత్రి. ఇదేంది ఎట్లా వచ్చింది? విశాఖ ఉక్కుకు ఊపిరి వచ్చిందట. ఊపిరి రావాలంటే ప్రైవేటీకరణ రద్దు కావాలి. ఆడ గొంతు గుచ్చేసి ఊపిరి వచ్చిందంటే ఆడొద్ది. గొంతు గుచ్చేసి పైన నుంచి నీళ్ళు పోతే తాగుతాడు. గొంతుకి గట్టిగా ఉరేశారు, ఆ ఉరి తీస్తే అది ఫ్రీ అయింది. ఆ ఉరి అయింది ప్రైవేటీకరణ ఉరి. ఆ ఉరి తీయకుండా పైనుంచి నీళ్ళు పోతున్నాను, ప్యాకేజీ 11,500 కోట్లు ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు గ్లాస్తో పట్టుకొచ్చి పోతుండగా అయిపోయింది భక్తుడంటే ఇక్కడ తీయాలి కదా. అది తీయకుండా ఊపిరి వచ్చింది అంటున్నారు. ఉరి తీస్తే ఊపిరి వచ్చినట్టు, అది ఉరి అట్లే ఉండే, పైన నుంచి నీళ్ళు పోతున్నారు. పేదలందరికీ ఇళ్ళు ఇస్తారట. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లట. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఇన్ఛార్జీలు బాధ్యత. ఎవరు అడగాల ఇన్ఛార్జీలు? రైట్, దీంట్లో ఒక యాడ్ ఉంటుంది, పేదలందరికీ ఇళ్ళు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం, ఇందులో భజన ఎట్లుందనేది.
ఫుల్ భజన ఉంటుంది. జగన్ మాటలు బాబు చేతలట, సమర్థ నాయకత్వంతో రాష్ట్రానికి ఫలాలు. నిజమే అనుకుంటున్నారు జనం కూడా. జగన్ ఏమో మాటలు చెప్పి, ఏం మాటలు, ప్రైవేటీకరణ వద్దంటే వద్దేటి పరిస్థితులు ఒప్పుకోని మాటలు గట్టిగా చెప్పి తీర్మానం చేసి పంపించిండు. చంద్రబాబు నాయుడు గారు చేతలు చేతండి. ఏం చేతలంటే క్యాబినెట్ మొత్తాన్ని కూర్చొని నా గురించి బాగా చెప్పండి, బయట మీరు చెప్పట్లే గట్టిగా అని చెప్పించుకుంటుండు. మరి ఆ చేతల అనేది అర్థం కావట్లేదు. కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్కట, విశాఖ ఉక్కు ఆంధ్రుల అక్క అయితే నిజంగానే విశాఖ ఉక్కుని సెయిల్లో విలీనం చేస్తున్నాం, క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం, ప్రైవేటీకరణ లేదు అని ఆయనతో చెప్పించారా? ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు నన్ను ఏం చెప్పిండు, 2021 జనవరిలో మేము దీపం పథకం కింద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని 100% ప్రైవేటీకరణ చేయాలని ఒక ప్రపోజల్ పెడితే అప్పుడున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తామని పంపారు. అందుకే ఇన్ని రోజులు ఆగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మిట్టల కంపెనీ కోసం మళ్ళీ మేము ఇస్తున్నామా అని ఒక అర్థం వచ్చేలాగా చెప్పిండు ఆయన. 11,500 కోట్లు మేము ఇస్తున్నాం అని చెప్పి, కానీ ప్రైవేటీకరణ ఆపినామని చెప్పలే. కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు బాబు చేతలట, ఏం చేతలు చేసిండు, ఏం వచ్చిందో తెలియట్లే నాకు. ఇది ఒక పేదల కట స్థలాల సంబరం అట. ఇప్పుడు 13,59,000 పేదోళ్ళ స్థలాలని గుంజుకొని రండి నెక్స్ట్ మీటింగ్ కల్లానే వాళ్ళకి చెప్పిండు క్యాబినెట్లో. వీళ్ళేం పేదలకి స్థలాల సంబరాలు అంటున్నారు. ఏ పేదలకి స్థలాల సంబరాలు అంటే వాళ్ళ అవన్నీ గుంజుకుంటే సంబరం ఏంట, ఇది వాళ్ళకి ఇస్తే సంబరం. కానీ ఫ్రీ హోల్డ్ భూములపై ఉపసంఘం రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం. ఏంది సంచలనం? ఫ్రీ హోల్డ్ భూములు 22A జాబితా నుంచి, నిషేధిత జాబితా నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 13,59,000 మందికి తీసేసి వాళ్ళకి సర్వం హక్కులు కల్పిస్తే దాని మీద ఉపసంఘం అంట. అంటే పేదోళ్ళకి ఇచ్చిన ప్లాట్ల పైన ఉపసంఘం. ఎడిపోతుంది వ్యవస్థ. పేదోళ్ళకి ఇచ్చిన ప్లాట్ల పైన గుంజుకోవడానికి ఉపసంఘం వేశారు. మేము గర్వించేలా చేసే వైఎస్ జగన్ భావోద్వేగ టిట్టు, కింగ్స్ కాలేజీ నుంచి MS ఉత్తీర్ణురాలైన జగన్ మోహన్ రెడ్డి కుమార్తె అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. తెగ దాగేశారట. రాష్ట్రంలో 3 రోజుల్లో 400 కోట్లు మంది తాగారట. మామూలు మందా? ఎందుకు తాగారు మరి? వంగలపూడి అనిత హోంమంత్రి గారు కూడా కోడిని పట్టుకొని పందాల్లో పాల్గొంటుంటే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు అంతా కోడి పందాల్లో ఉన్నారు. నిజంగా కోడి పందాలు నిర్వహించవద్దని చట్టం చెప్తుంది, కోర్టులు చెప్తున్నాయి. వీళ్ళు చట్టాలని అమలు చేయాల్సిన మంత్రులే పోయి ఆడ కూర్చున్నాక ఇక ఏముంటుంది? 400 కోట్లు కాదు, ఇంకో 400 కోట్లు అయినా ఆశ్చర్యం లేదు. రైట్, ఇది దిశకు సంబంధించి విశాలాంధ్ర. స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగామంటున్న ఆర్థిక ప్యాకేజీపై ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు. ప్యాకేజీకే ఓన్లీ స్టీల్ ప్లాంట్ని కాపాడటం అంటే ఎట్లయింది? దానికి వేసిన ఉచ్చు అట్లే ఉండే, ఆ ఉచ్చు తీతే కదా కాపాడినట్టు. జనాలను పిచ్చోళ్ళని చేస్తాడు. రైట్, ఈనాడు చూద్దాం. ఈనాడులో కూడా ఆయన కేశినేని చిన్ని గారు యాడు. ఎన్డీఏ ఉక్కు సంకల్పం అంట. విశాఖ ఉక్కు 11 ఇదే ఇచ్చిండు. మళ్ళీ ఇదే భజన. ఎన్డీఏ ఉక్కు సంకల్పం. ఆ సంకల్పంలో ఉక్కు లేదు. రైట్, 3 విభాగాలుగా సచివాలయ ఉద్యోగులకు హేతుబద్ధీకరణట. మల్టీపర్పస్, టెక్నికల్, ఆస్పిరెన్షియల్ ఫంక్షనరీలుగా విభజన. అసలు ఇవన్నీ అడిగిండు. ఈ విభజన అయింది, ఈ కథ అయింది. 5 ఏళ్ళ నుంచి చక్కగా వాళ్ళు పరిపాలన చేసుకుంటుంటే దీన్ని ఏందో ఇడిదిప్పి ఆడ ఏది లేదు, ఉట్టిదే. సచివాలయ ఉద్యోగులను హేతుబద్ధీకరణ చేస్తాడు. ఎవడు అడిగింది నేను హేతుబద్ధీకరణ? ఇప్పుడు ఈ ఉక్కు ప్యాకేజీలో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టింది ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రభుత్వం. అసలు ఆయన కృషి లేనట్టు ఆయన గురించి ఎక్కడ ప్రచారం లేవు. ఓన్లీ ఉక్కు సంకల్పం ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేసిండు, తీసుకొచ్చిండు అని ఆంధ్రజ్యోతి రాసిండు. పనిచేసే ముఖ్యమంత్రి అట. ఉప ముఖ్యమంత్రి పని లేదు, ఏది లేదు, ఆయన పాత్ర లేనట్టు చెప్పారు. మొత్తానికైతే దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.